మా నాయనమ్మకి సడన్‌గా ఏమైందో ఏమో నరాలు పట్టుకున్నాయంట. అస్సలు తల మూవ్ జేయడానికి వస్తలేదంట. అయితే ఇంకా మా మమ్మయితే రాసి ఇంకా స్నానం చేపిచ్చింది మా నాయనమ్మకి. రోజు మంచిగా ఉంటది, మంచిగా తింటది. కానీ ఈరోజు ఏమైందో ఏమో అసలు. ఇంకా మా అన్న అయితే హాస్పిటల్‌కి చూపించుకుందామని తీసుకెళ్తుండు నాయనమ్మకి. మా నాయనమ్మ ఇంట్లో లేదంటేనే మా అందరికి ఎలానో ఉంది ఇంట్లో. రోజు చాలా హెల్తీగా ఇంట్లోనే ఉంటది. బట్ ఈరోజు హాస్పిటల్‌కి వెళ్తుందంటేనే ఇంకా మాకైతే ఎట్లనో బాధ అనిపిస్తుంది. మా మమ్మీ మా నాయనమ్మకి చాలా బాగా చూసుకుంటది రోజు. మా మమ్మీ కూడా హాస్పిటల్లో ఉందాం అనుకుంది మా నాయనమ్మతో పాటు. కానీ ఏంటంటే ఇంట్లో అయితే నేను, మా డాడీ, మా తాత అందరికి వంట చేసి పెట్టాలి కదా. ఇంకా మా అందరినీ చూసుకోవాలి. అందుకే ఇంకా వెళ్ళలేదు. నాయనమ్మకి మా అత్తమ్మ వాళ్ళైతే చూసుకుంటారు. మా నాయనమ్మకి అయితే ఒకసారి మా మమ్మీ డాడీ వెళ్ళి చూసారు. బట్ నేనైతే చూడలేదు. ఎందుకంటే ఈ టైంలో హాస్పిటల్స్ కి వెళ్ళొద్దు. ప్రెగ్నెన్సీలో ఈజీగా ఏదన్నా అటాక్ అయిపోతుంది అని చెప్పి నేను వెళ్ళలేదు. మీరందరూ కూడా బ్లెస్ చేయండి నాయనమ్మకి.